ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ప్రపంచవ్యాప్తముగా అందున భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ వివాదం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈ విషయంగా ఈ మధ్యనే కోర్టు ద్వారా ఒక ఉత్తర్వు రావటం, దానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో భారతదేశంలో ఏ వింత జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పారులే అంటూ గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చెందిన పట్టణ స్థాయి వరకు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మంగారి యొక్క తత్వాలు పల్లె పల్లెల గ్రామాన పట్టణాల్లో కూడా అనేక మంది వెళ్ళవేస్తూ ఉంటారు. అటువంటి ఖ్యాతి నొసగినటువంటి బ్రహ్మంగారి మఠం ఆ వైభవాన్ని, ఆ వైశిష్టాన్ని, విశిష్టతని సమాజానికి అందించవలసిన గురుతర బాధ్యత ఆ కుటుంబీకులది, అంటే ఆ మఠాధిపతులది. మరియు బ్రహ్మంగారి యొక్క ఆ సాంప్రదాయంతో కూడిన మఠాలను ఏర్పాటు చేసిన పెద్దలది. కానీ కాలక్రమేణా జరిగిన అనేక విషయాల్లో ఇది ఎక్కడా కూడా అంత ఆశాజనకంగా లేకుండా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన పూజ్య ధర్మాచార్యులు, హిందూ సంస్థలు అందరూ కూడా కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కుటుంబీకులు ఏదైతే ఉన్నారో, పెద్ద కుమారుడైన వెంకటాద్రి స్వామివారు, రెండో భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మి యొక్క కుమారుడు గోవిందస్వామివారు, మరియు రెండో సోదరుడైనటువంటి వీరభద్రస్వామివారు, వీరితో పెద్దలందరూ కూడా కలిసి ముందు రోజునే వెళ్ళి వారితో మాట్లాడతాము, వారికి అభిప్రాయం స్వీకరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 28వ తారీఖున మేమందరం ధర్మాచారం అందరం కూడా కలిసి ఒక 30 మంది హిందూ సంస్థ ప్రతినిధులు కలిసి అక్కడికి వెళ్ళి అందరం కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని బ్రహ్మంగారి యొక్క మఠాన్ని సందర్శించి ఆయన దర్శన భాగ్యాన్ని పొంది ఆ తరువాత మా యొక్క వినతి పత్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ ప్రదేశానికి వెళ్ళి వారికి అందజేయడం జరిగింది. కానీ అక్కడ వాతావరణం బహు విచిత్రంగా ఉంది. ఎందుచేతనంటే, అభిప్రాయ సేకరణ అన్నప్పుడు మొట్టమొదటిగా వారు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో పొందుపరిచిన విషయాల్ని పూర్తిగా అమలుపరచాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మఠ గురు ఉపదేశం, అంటే మంత్ర ఉపదేశం తీసుకున్న మఠ సాంప్రదాయంతో ఉన్న భక్తుల ఒక లిస్టు ఉంది. మరి ఆ లిస్టు సుమారుగా 900 మంది ఉన్నట్టుగా మనకు తెలియవస్తుంది. వారందరికీ కూడా ముందు వారితో సంప్రదించి వారికి ఒక టోకెన్ ఇష్యూ చేసి, మీరు రండి మీ అభిప్రాయం తీసుకుని చెప్పాల్సింది పోయి అవన్నీ జరగలా అక్కడ. కాబట్టి అటువంటి శిష్యులు 900 మందిలో ఒక 20 మంది వచ్చి ఉంటారండి. అలాగే అదే మఠ సాంప్రదాయంతో ఉన్న మఠాలు 10ల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఒక్క మఠాధిపతి మాత్రమే వచ్చారండి. లారీలో జనాన్ని తోడుకొని వచ్చి ఒక ఎలక్షన్ జరుగుతున్న తీరులో రకరకాల వ్యక్తులు వచ్చి వారి అభిప్రాయాన్ని ఒక పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఉన్నది శిష్యులు 900 మంది, స్థానిక కందిమల్లాయపల్లి పురజనులు 200 కుటుంబాలు. కానీ 2000 మంది అక్కడ వచ్చేశారు. మరి రహస్యంగా ఉంచవలసిన వారి యొక్క అభిప్రాయాన్ని ఆ కార్యక్రమం పూర్తయిన 2 గంటల్లోనే బహిర్గతం అయిపోయింది. వీరికి ఎంతమంది మద్దతు ఉన్నారు, వీరికి ఎంతమంది మద్దతు ఉన్నారు కూడా బయటకు వచ్చేసింది. అంటే ఇది సంపూర్ణంగా నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఈ వ్యవహార సరళి ఎక్కడ నడవలేదండి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ధార్మిక పరిస్థితి సంపూర్ణంగా ఏర్పాటు జరగల దేవాదాయ ధర్మశాఖ ద్వారా. అడావుడిగా ప్రభుత్వం మన కోర్టు వారు విషయం తెలియపరిచారు కాబట్టి గబగబా అక్కడ వచ్చి ఏర్పాటు చేశారు.
మరి ధార్మిక పరిషత్ అంటే 21 మంది కమిటీ సభ్యులతో ఉండాలి, కానీ ఒక నలుగురు నిర్ణయమే 400 సంవత్సరాల మఠ వైభవాన్ని నిర్ణయించే సామర్థ్యం ఎలా కలిగి ఉంటుంది? ఇది హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఎవరున్నారో వారి యొక్క సక్రమైన అభిప్రాయం ప్రజల నుంచి స్వీకరించలేదని మేము విశ్వసిస్తున్నాం. ఓ పక్కన మాన్యశ్రీ నారా లోకేష్ గారు అక్కడ వారసత్వ సంపదగా ఉన్న బ్రహ్మంగారి యొక్క గృహం పడిపోతే వెంటనే స్పందించి నిర్మాణానికి మేము పూనుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చక్కగా ముందుకొస్తుంటే, మరి అధికారులేమో వారు వ్యవహరిస్తున్న తీరు ఒక రాజకీయ వర్గాన్ని కొమ్ము కాస్తున్నట్లుగా, ముగ్గురు ఆశావాహులుంటే ఒకరి కొమ్ము కాస్తున్నట్టుగా మాకు అక్కడ అవగాహన అయింది. వెంటనే మా ధర్మాచార్యులందరూ కలిసి మరొక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఆశావాహులు ముగ్గురు ఉన్నారో వారిని మేము కలుస్తామని చెప్పి మఠంలోకి వెళ్ళగా, రెండో భార్య వారి కుమారులు వచ్చారు. నలుగురు సోదరుల్లో రెండో సోదరులు ఏదైతే ఆశిస్తున్నారో మఠంగా అధిపతి కావాలని ఆయన వచ్చారు. కానీ మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామి వారు రాలేకపోయారు. మేము చెప్పిన విషయం ఏంటంటే, సమన్యాయంగా మఠం యొక్క సమస్య ధర్మాచారులు హిందూ సమాజం చూసుకుంటుంది. దీనిలో ప్రభుత్వ పెత్తనం ఏమిటి? అసలు ధార్మిక పరిషత్ యొక్క నిర్ణయానికి మేమెందుకు కట్టుబడి ఉండాలి? అసలు మా మఠాలతో మీ జోక్యం ఏమిటి అనే ప్రశ్న మాకు ఖచ్చితంగా ఉందండి. మేము ప్రశ్నిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆ మఠంలో ఉన్న వ్యక్తులతో వివాదం వచ్చిందో ప్రభుత్వం మేము కలగ చేసుకుంటామని చెప్పి వారి స్టేట్మెంట్ ఇస్తున్నారు. సరే, మంచిదే, కలగ చేసుకుంటున్నారు. సరే, సమన్యాయం జరగాలి. దానికి మేము కేటాయించింది మనకి శాస్త్రాధారంగా చెప్పబడిన ఉన్నట్లుగా పెద్ద కుమారుడు మఠాధిపతిగా నిర్ణయిస్తూ రెండో భార్య యొక్క కుమారుని గోవిందస్వామి వారిని అదే క్షణంలో ఉత్తర మఠాధిపతిగా అతని పట్టాభిషేకం చేస్తూ, ఏదైతే ఇంకో ఆశావాలుగా ఉన్నటువంటి రెండో కుమారుడు వీరభద్రస్వామి ఆయన చక్కగా తత్వాలు పాడగలరు, ధర్మ ప్రచారం చేయగలరు. కావున ఆయన మేనేజర్గా ప్రచార బాధ్యత వారు తీసుకుంటే సమన్యాయంగా ఉంటుందని భావన మేము చేశాం. కానీ అక్కడికి వెళ్ళి వాతావరణం చూస్తే వీళ్ళందరూ కూడా, ఈ ముగ్గురు కూడా ఆర్థికపరమైన విషయము, వ్యాపార ధోరణి, డబ్బు సంపాదించే విషయంలో మనసులు బలంగా ముడిపడి ఉన్నాయి. కానీ ఆ మఠ విశిష్టాన్ని వైభవాన్ని ప్రజలకు మరింతగా దగ్గర చేద్దామని, ఆయన యొక్క తత్వబోధని అందరికీ అందజేద్దామని, వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు ఇద్దామని ఏ కోసాన మాకు అనిపించలా. సరే, మా మనసులను మేమే సర్ది పెట్టుకుని సమన్వయపరుచుకుంటూ వీళ్ళందరికీ సమన్వయం చేద్దామని చెప్పి కూర్చోబెడితే వారు రెండో భార్య కుమారుడు ఆమె వచ్చారు. వెంకటాద్రి స్వామి వారు రాలేదు. వారి రెండో సోదరుడు వీరభద్రస్వామి వచ్చారు. వారు చెప్పగానే మాకు ఒక 4 రోజులు సమయం ఇవ్వండి, మేము ఆలోచన చెబుతామని వారన్నారు. కానీ సుమారుగా 30 మంది మఠపీఠ ఆశ్రమాతులు వెళితే కనీసం వారిని గౌరవించుకోవాల్సిన విషయంలో కానివ్వండి, వారు పిలిచారు కాబట్టి వెళ్ళి కలుద్దామనే విషయంలో కానీ వెంకటాద్రి స్వామి వారు ఎక్కడా కూడా లేదు. మేము ఫోన్ చేయడం జరిగింది. మేమున్న చోటికి నేను వస్తాను, అక్కడికి మాత్రం రానన్నారు. పోనీ మేమున్న చోటకు చేరుకుని రమ్మని చెప్తే నేను కడప వెళ్ళిపోతున్నాను, నాకు కుదరదన్నారు. ఈ విధంగా మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ఆశ్రమాన్ని గౌరవించడం కూడా చేతకాని ఆ వ్యక్తికి మేము ఇమ్మని చెప్పాం. కానీ వారు కనీసం ఆ గౌరవాన్ని కూడా ప్రకటించలేకపోతున్నారు. అలాగే ఒక చిన్న వర్షం రాగానే, కొన్ని పెద్ద వర్షం రాగానే పురాతనమైన వారసంపదమైన గృహం కూలిపోయింది. అంటే ఆ గృహాన్ని బాగు చేసుకుందాము, అవసరమైతే దాని గురించి రక్షించుకునే కనీసమైన జ్ఞానం కూడా ఆ ముగ్గురికి లేకుండా పోయిందని మేము భావిస్తున్నాం. ఈ రోజున 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రకటించాము. అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా హిందూ సమాజము, విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శకం మేము ప్రకటించాము. 4 సంవత్సరాల్లో ఎవరైనా ఇంటికి పిలిచినా, ప్రతిష్టకి పిలిచినా, పూజకు పిలిచినా 5 గ్రాముల నుంచి 10 గ్రాములు బంగారం ఇస్తేంటనే ఆ ముగ్గురు కదులుతున్నారండి. లేకపోతే వారు కాళ్ళు చేతులు కదలట్లా. అంటే ఈ విధంగా వీరు ఈ 4 సంవత్సరాల్లో చాలా బలంగా మారారు. ఆఖరికి అప్పుడు కోర్టుకి డబ్బులు లేకపోతే నేను ఒక 5,000 ఇంకో 5,000 కూడా కోర్టులో వేసుకోండి చెప్పి డబ్బులు ఇచ్చి వచ్చిన పరిస్థితులు అప్పుడు. ఈ 4 ఏళ్లలో వాళ్ళ పరిస్థితి అలా ఉంది.
అంటే పిలిస్తే వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. అంటే దీన్ని బట్టి ధర్మం చుట్టూ వ్యవస్థ తిరుగుతుంది కాబట్టి ధర్మం చుట్టూ లేకుండా ఉంది. ఇదే సమయంలో రాజకీయ నాయకుల ప్రవేశం జరిగింది. తద్వారా అక్కడది ఒక అభిప్రాయ సేకరణగా లేకుండా ఓటింగ్ సరళగా అది మార్చేశారు. ఈ విషయాన్ని పూజ్య మఠపీఠ ఆశ్రమ ధర్మాచారులు, హిందూ సంస్థలు, మా విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. కొంత సమయానికి వారికి ఇద్దామనుకుంటున్నాం. ఆ ముగ్గురు కూడా పునరాలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం మీ జోక్యం మాకు అక్కర్లేదు, మా నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాము, మా మఠ అభివృద్ధి కోసం మేము ఉంటున్నాము అని ఒక మంచి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారని చెప్పేసి మేము పత్రికాముఖం ద్వారా యావత్ సమాజానికి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. అందరికీ అనేక ధన్యవాదాలు. శుభం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠాధిపతి నిర్ణయం విషయంలో జరిగిన అనేక అంశాలు పూజ్య శివస్వామీజీ వారు మన ముందుంచారు. ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ తరపుని ఒక విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. 28వ తారీఖున అభిప్రాయ సేకరణ జరిగిన తీరు మాత్రం సమంజసంగా లేదు, అది పారదర్శకంగా కూడా లేదు. ఎందువల్లంటే ఓటు వేయవలసిన వాళ్ళు ఎవరో గుర్తించకుండా ఓటు అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే అభిప్రాయ సేకరణది, కానీ దాన్ని ఒక ఎన్నికల స్టంట్గా మార్చేశారు. అక్కడ నినాదాలు చేయడం కానివ్వండి, రాజకీయ క్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఓటర్లో మార్చారు అక్కడ పరిస్థితిని. కాబట్టి అసలు ఎవరు అభిప్రాయ సేకరణ చేయాలి అన్న ఇదమిద్దమైనటువంటి సూచీ లేదు ఆథరైజ్డ్ అధికారి దగ్గర, ఆ రిజిస్టర్ లేదు వారి దగ్గర. ఎవరైతే అర్హత కలిగారని నోటిఫికేషన్ ఇచ్చారో అనుబంధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కానీ, ఆశావహులైన ముగ్గురు కానీ, లేదా మంత్రోపదేశం పొందిన సాంప్రదాయ మఠ శిష్యులు కానీ అభిప్రాయ సేకరణ అందించాలని చెప్పారు. ఇందులో ప్రధానమైన అంశం ఎక్కడంటే మంత్రోపదేశం పొందిన శిష్యులు ఎవరు అనేది గుర్తించి తదనుగుణంగా వారి నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆథరైజ్డ్ అధికారి. ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు, ఎవరు అభిప్రాయం ఇస్తే అదే ఓట్లో అన్న తీరులో ఒక దందాగా ఈ కార్యక్రమం జరిగింది అనేది మాకు అనిపించింది. ఖచ్చితంగా మొన్న 28న జరిగిన అభిప్రాయ సేకరణ ఒక రాజకీయ తంతుగా ముగిసింది అది. కాబట్టి దీన్ని విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళ లిస్టు లేకుండా, అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఏదో పెట్టకుండా, అభిప్రాయం చెప్పిన వాళ్ళకి ఒక రసీదు అనేది లేకుండా, వారు ఏం చెప్పారో వీళ్ళు ఏం తీసుకున్నారో రేపు ప్రభుత్వానికి ఏమొస్తుందో ఇది కూడా ఒక ఇదమిద్దమైనటువంటి క్లారిటీ లేకుండా ఆ రోజు జరిగిన అభిప్రాయ సేకరణ జరిగింది. ఇందులో మరొక విషయాన్ని మేము ఇంకో కోణంలో కూడా మేము ప్రస్తావన చేస్తున్నాం. 400 సంవత్సరాల మఠానికి కేవలం 4 మాత్రమే ఉన్న ధార్మిక పరిషత్ నిర్ణయం ఎలా తీసుకుంటుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తు అనేక సంవత్సరాల నుంచి లేదు, సుమారు దశాబ్ద కాలం పైనుంచి లేదు. కాబట్టి దీర్ఘకాలిక లీజుకి భూములు ఇచ్చేయాలన్నా వీళ్ళే నిర్ణయం తీసేసుకుంటారు. లేకపోతే ఆలయ భూముల్ని ఏదైనా ఒక నిర్ణయానికి ఎవరికైనా ఒక వ్యక్తికి అప్పగించాలన్నా వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మఠాధిపతి అయినా వీరే నిర్ణయం తీసుకుంటారు. అసలు హిందూ సమాజానికి బాధ్యత లేకుండా మొత్తం యావత్ హిందూ సమాజం యొక్క మఠాలు, పీఠాలు, దేవాలయాల్ని 4 వ్యక్తులు ఉన్న ధార్మిక పరిషత్ చేతిలో ప్రభుత్వం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మొన్న జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరిగింది. ఇదేదో కోర్టు చెప్పింది కాబట్టి మేము చేయాలి కాబట్టి అని చేయడంతో పాటుగా ఇందాక స్వామీజీ ప్రస్తావన చేశారు. ఆ కార్యక్రమం జరిగిన 2 గంటల్లోనే సోషల్ మీడియాలో ఎవరికైనా ఓట్లు వచ్చాయో చెబుతారు. ఇది 48 గంటలు అయింది. ఇప్పటికీ కనీసం ఆథరైజ్డ్ అధికారి దీన్ని ఖండించలా. ఇది మేము తీసిన అభిప్రాయ సేకరణకి ఈ సోషల్ మీడియాలో వస్తుందానికి మాకు సంబంధం లేదు అనేది ప్రకటన చేయాలి. వారు ప్రకటన చేయలేదు అంటే ఇది లీక్ చేయడంలో వారి భాగం ఉందా అని సమాజము, భక్తులు ఆందోళన చెందే అవకాశం ఉంది, అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే కుటుంబాన్ని మరోసారి ఆలోచించుకోమని చెబుతున్నాం. ఇది కుటుంబంలో సమన్యాయంగా ఇది పంచుకుందాము, ఈ సమస్యని పరిష్కారం చేసుకుందాము. అలా కాకపోతే వారి వెనకాల కొంతమంది చేరి వాళ్ళని రెచ్చగొట్టి ఈ సమస్యను జటిలం చేస్తున్నారు. కాబట్టి ఆశావహులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఈ అభిప్రాయ సేకరణ తర్వాత కూడా కలిసి కూర్చోబెట్టాం. కానీ పెద్ద అయినటువంటి వెంకటాద్రి స్వామి గారు ఏ పరిస్థితుల్లోనూ కూడా రావడానికి ఇష్టపడ్డంలా. ఎందుకంటే నాకు అనుకూలంగా ఓట్లు వచ్చేసే నేను అయిపోయానన్న మూడ్లో ఉన్నారు ఆయన. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, ఏ పరిస్థితుల్లోనూ 4 వ్యక్తులు ఉన్న ధార్మిక పరిషత్తు మఠాధిపతి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ విశ్వ హిందూ పరిషత్, హిందూ సమాజం అంగీకరించడం లేదు. అదే సందర్భంలో పూజ్య స్వామీజీ కూడా చెప్పారు మేము దాన్ని గుర్తించడం లేదు అని. కాబట్టి ఇది మళ్ళీ జరగాలి, లేకపోతే మిగిలిన ఇద్దరు కూడా మేము కోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. కాబట్టి ఇది కేవలం ఒక తంతుగా నిర్వహించారు తప్ప అసలు ఎవరో సూచీ లేకుండా, రిజిస్టర్ లేకుండా
ఎవరు అభిప్రాయం ఇవ్వాలన్నది వాళ్ళకి ఒక సమాచారం లేకుండా ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు, ఎవరిస్తే వాళ్ళదే అభిప్రాయం అన్న తీరులో జరిగిన ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది. పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తుని ప్రభుత్వం 21 మందితో ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే దీని నిర్ణయంలో ముందుకు వెళ్ళాలి. అది కూడా ధర్మాచారుల్ని, ధార్మిక సంస్థల్ని కూర్చోబెట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనేది డిమాండ్ చేస్తూ, అలా కాని పక్షంలో ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఈ 4 సభ్యులను ధార్మిక పరిషత్తే శాశ్వత ధార్మిక పరిషత్తుని చేసేసి హిందువులను ఎత్తిమీ రుద్దాలని చూస్తే దీనికి ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. పూర్తి ధార్మిక పరిషత్ వచ్చే వరకు దేవాలయాలకు సంబంధించిన ఏ నిర్ణయాలు 4 వ్యక్తుల చేతిలో హిందూ సమాజం పెట్టడానికి సిద్ధంగా లేదని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.